మోహనవాణి తెలుగు పోడ్కాస్టు శ్రోతలందరికీ ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు. మాతృమూర్తి సమానులైన తల్లులకు మరియు ఆడబడుచులందరికీ మోహనవాణి తరపున శ్రావణమాస శుభాకాంక్షలు. సత్సంగ నిధి ఈ శీర్షికన వస్తున్న కథలను మీరు ఆదరిస్తూ ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఈ శుభతరుణంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉడిపిలో శ్రీకృష్ణుడిని ఎవరు ప్రతిష్ఠించారు? శ్రీకృష్ణుడిని అక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణం ఏమిటో ఇక్కడ మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారు చాలా అద్భుతంగా రాసి మనకు పంపించడం జరిగింది. ఇది ఏమిటో మనం అందరం కలిసి తెలుసుకుందాం. శ్రీ మధ్వాచార్యులు. ఒకరోజు శ్రీ మధ్వాచార్యులు వారు వేకువజామున సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాతః సంధ్యాధికాలు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చుని ద్వాదశ రచన ప్రారంభం చేశాను. తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతుంది. ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలో 5 అధ్యాయాలు నిరాటంకంగా పూర్తి చేశారు. 6వ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇంతలో సముద్రంలో ద్వారక నుంచి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభం అయినాయి. ఈ గాలికి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకున్నది. దానిని రక్షించుకోవడానికి నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. క్రమంగా నావలోకి నీరు చేరడం ఆరంభం అయింది. ఏ క్షణాన్నైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. నావికులందరూ భయాందోళనలకు గురి అయిన సమయంలో చివరి ప్రయత్నంగా నావకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకడు తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. ద్వాదశ రచన స్తోత్రాలలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరు గాలిలోనూ అంత దూరం నుంచి ఆ వ్యాపారి చేస్తున్న ప్రార్థన శ్రీ మధ్వాచార్యుల వారి చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకుని గాలిలో నావకేసి విసిరి వెనక్కు తీసుకున్నారు. అంతే. ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లుగా ఉన్న ఆ నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్ళు పట్టుకుని లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకుముందు ప్రార్థన చేసిన వ్యాపారి ఒడిగా శ్రీ మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాను. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం నిలబడి అంజలి ఘటించి, స్వామి, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి అని అనేక విధాలుగా ప్రాధేయపడను. శ్రీ మధ్వాచార్యుల వారు చిరునవ్వు నవ్వి చివరకు అతని కోరికను మన్నించారు. అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న వస్తువు నీ నావలో ఉన్న 2 గోపీ చందనపు మట్టి గడ్డలు
ఇయ్యగలవా అని అడిగాను. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గోపీచందనపు గడ్డలు ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి. పడవలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా ఉపయోగించే గోపీచందనం మట్టి గడ్డను ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతారాము నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యులు వారు తాను కోరిన గోపీచందనమును మించిన మరే బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరకు ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ 2 గోపీచందనపు గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, స్వామి, అవి కోరడంలో పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలు ఏమిటో కనీసం అవైనా తెలుపమని ప్రార్థించాడు. స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ, నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తూ ఉండగా నీటితో కరిగించారు. ఆ సమయంలో అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుంచి బలరామ విగ్రహం, 2వ గడ్డ నుంచి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే శ్రీ మధ్వాచార్యుల వారు 12 స్తోత్రంలో 6వ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహాన్ని తీసుకుని ఉడిపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత 12 స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే 12 స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణం అయినది. ఇంతకీ శ్రీకృష్ణ విగ్రహ రహస్యం ఏమిటంటే, ఒకసారి దేవకీదేవి, కృష్ణ, నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్లుగా నాకు కలగలేదు. వాటిని గురించి విని ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. చూపించవా కృష్ణ అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో బాల్యదశలో కృష్ణుడిలాగా మారిపోయాడు. తప్పటి అడుగులు వేస్తూ నడిచాడు. దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కొండ పగలగొట్టి వెన్న తిన్నాడు. ఒంటి నిండా రాసుకున్నాడు. పాముని త్రాడులా పట్టుకుని మజ్జిగ చేస్తున్నట్లు నృత్యం చేశాడు. తనతో పాటుగా అన్న బలరాముని చూపించారు. ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమరచిపోయింది. ఇదంతా గమనిస్తున్న రుక్మిణీదేవి తన పతి బాల్య రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాలను బట్టి కృష్ణుని బలరాముని విగ్రహాలను చేయించింది. ముందుగా తానే సకల వైభవాలతో ఆ విగ్రహాలను పూజించింది. తర్వాత కృష్ణావతారం ముగిసింది. మరికొంతకాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశారు. కాలక్రమంలో ఆ వనం మొత్తం గోపీచందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది. ఆ గోపీచందనపు గడ్డల విలువ తెలియకుండానే వాటిని తీసుకువెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి కలిగింది. ఆ విగ్రహం ఆ నౌకలో వస్తుంది అని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు. 12 రచన స్తోత్రం చేస్తూ ఆ విగ్రహాల్ని ఆహ్వానించిన కొరకే ఆయన ఆ రోజు ఆ తీరానికి వెళ్ళారు. శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యుల వారు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. తర్వాత తానే స్వయంగా అభిషేకించారు. అభిషేకానికి ముందు 4 శిష్యులు సునాయాసంగా ఎత్తిన విగ్రహం అభిషేకం తర్వాత 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మధ్వాచార్యుల వారి అభిషేకం తర్వాత ఆ విగ్రహంలో పరిపూర్ణత, దివ్యశక్తి ఏర్పడింది. మంత్ర విధులతో మధ్వాచార్యుల వారు అత్యంత
శాస్త్రోక్తంగా శ్రీకృష్ణుని విగ్రహాన్ని విలంబినామ సంవత్సరం మాఘశుద్ధ తదియనాడు సామాన్య శకం 1236 సంవత్సరంలో ఉడిపిలో ప్రతిష్ఠించారు. ఆ రకంగా మధ్వాచార్యుల వారి చేతుల మీదుగా శ్రీకృష్ణుని ప్రతిష్ఠ జరిగింది. చాలా అద్భుతమైన కథ కాదు, ఇది వాస్తవం. అటువంటి వాస్తవాన్ని మనకి కళ్ళకు కట్టినట్లుగా రచించి మనకు అందించిన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించండి. నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఈ సత్సంగ నిధి కథలను పుణ్యమాసమైన ఈ శ్రావణ మాసంలో మనం మననం చేసిన, విన్న, చదివిన మనకి అపారమైన పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ కథను మొదటి నుండి చివరి వరకు విని అందరికీ వినిపించండి. అలాగే మన మోహనవాణిని ఇంకా ఇంకా మీరు ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.